ఉంటే పెళ్లి కాకుండానే ఒకరికి భారీగా నటిస్తావా? అతనితో పాటు అతని గదిలో ఉంటావా? అలా దిగజారి ప్రవర్తించే వాళ్ళని ఇలాగే అంటారు. మెళ్ళో దండేసి కాళ్ళకి దండం పెట్టు. అసలు రంగు బయట పడేదాకా అందరూ దేవుళ్ళు దేవతలాగే కనిపిస్తారు. ఈవిడ కూడా అలాంటిదే. ఏమిటి, మంచి వ్యక్త, గొప్ప వ్యక్త? అంత మంచి లక్షణాలున్న ఆడపిల్లైతే ఒక పరాయి మగాడితో హనీమూన్కు వెళుతుందా? పరాయి వ్యక్తి చెయ్య పొరపాటును తగిలితేనే అదేదో మహాపాపం అన్నట్టుగా బాధపడిపోతుంది ఒక సంస్కారం ఉన్న ఆడపిల్ల. తినకిలాంటి సంస్కారం సభ్యత ఉంటే ఒళ్ళో వాలిపోతుందా, చేతుల్లో తేలిపోతుందా? ఒళ్ళు మర్చిపోయి అలా వర్షంలో డాన్సులు చేస్తుందా? ఒక పద్ధతి గల ఆడపిల్ల, ఒక సాంప్రదాయకంగా పెరిగిన ఆడపిల్ల ఎవరైనా సరే ఇలా అసహ్యంగా ప్రవర్తిస్తుందా? చెప్పండి. మీరందరూ చెప్పే ఆ గొప్ప లక్షణాలు ఈ వీళ్ళలో ఉంటే అలా ఒళ్ళుపై తెలియకుండా ఎలా పడితే అలా నీచంగా తిరుగుతుందా? చెప్పండి. పెద్దత్త, మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? నాకైతే అర్థం కావట్లేదు. మిమ్మల్ని మా అమ్మ అనుకున్నాను. అమ్మ బిడ్డ గురించి ఇలా దారుణంగా మాట్లాడుతుంటే ఎలా ఉందో తెలుసా? ఈ మాటలు విన్నాక కూడా నేను ఇంకా ఎందుకు బ్రతికున్నానా అనిపిస్తుంది. నేను అదే అంటున్నాను. ఇలాంటి బతుకు ఒక బతుకేనా అని. నీలా నీచంగా ప్రవర్తించే వాళ్ళ గురించి ఎవరైనా సరే ఇలా నీచంగానే మాట్లాడతారు, నాతో సహా. మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. అందరూ వచ్చి బ్రతిమలాడితే నటించడానికి వచ్చాను. అది కూడా మీకోసం నటించాను, కేవలం నటించాను అంతే. అంతకు మించి నా విలువల్ని చంపుకుని ప్రవర్తించలేదు, నా సంస్కారాన్ని మర్చిపోయి గీత దాటలేదు. ప్రాణం పోయినా సరే నేను అలా చెయ్యను. అదే నా వ్యక్తిత్వం. దయచేసి అర్థం చేసుకోండి. చాలే, ఆపవమ్మా. ఏంటి విలువలు వ్యక్తిత్వాలని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? అంత గొప్ప క్యారెక్టరే నీకుంటే సిగ్గు విడిచి ఇలా భారీగా నటించడానికి ఒప్పుకోవు. ఈ రోజు భారీగా నటించడానికి ఒప్పుకున్నావు, రేపు ఇంకొకటి అంటారు. అప్పుడు స్వర్ణ, ఏంటి స్వర్ణ ఆ మాటలు? నువ్వు ఇలా కూడా మాట్లాడతావా? అది కూడా మీనాక్షి గురించి. నిజంగా తను చాలా గొప్పది స్వర్ణ. తన క్యారెక్టర్తో పోలిస్తే మనం తన కాలి గోటి కూడా సరిపోం. నార్మయ్, ఇలాంటి వేషాలు వేసుకుని బతికే వాళ్లతో మనలా పోలుస్తావేంట్రా? ఇలాంటి అలగా జనం ఎక్కడా, మనం ఎక్కడా? వీళ్ళు మన కాళ్ళ దగ్గర కూడా ఉండడానికి పనికిరారు. అలాంటి కాళ్ళగోటికి కూడా సరిపోవని మాట్లాడతావేంట్రా బుద్ధి లేకుండా? నేను చెప్పేది నిజం స్వర్ణ. మీనాక్షి, షట్ అప్. జస్ట్ షట్ అప్. ఇంకొక మాట మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇదిగా, నీలాగా అడగ్గానే వచ్చి నటించి అవసరం అయిపోగానే వెళ్ళిపోయే వాళ్ళని ఏమంటారో తెలుసా? ఆ మాట అనడానికి సిగ్గుగా ఉంది. సంస్కారం అడ్డొచ్చి ఆగిపోతున్నాను. ఏయ్, ఈ రోజు మా వాడికి భారీగా నటించడానికి వచ్చావు, రేపు ఇంకొకరికి భారీగా నటించడానికి వెళ్తావు. ఇలా నటించడానికి అలవాటు పడ్డా నువ్వు
ఏం చేయడానికైనా వెనకాడు. వీల్లేదు, వీల్లేదు. ఇలాంటి వ్యక్తి ఈ ఇంట్లో ఉండడానికే వీల్లేదు. నీ నీడ కూడా నా ఇంటి మీద పడ్డానికి వీల్లేదు. ఒక్క క్షణం, ఇంకొక క్షణం నువ్వు ఇక్కడ ఉంటే మర్యాదగా ఉండదు. వెళ్ళిపో, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళా. సువర్ణ, ఎవరైనా మాట్లాడారంటే నేను చచ్చనంతొట్టు. చెప్తుంటే అర్థం కావట్లేదా? ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడే నిలబడ్డావే. వెళ్ళో, అవుట్. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు. కనిపించని ఆ మనసు వెన్నని ఎవరికి తెలుసు, అంతా తన వాడే అయినా తను ఒంటరివాడే. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు. ఇక మీదట తన గురించి ఎవరైనా మాట్లాడినా, తన ప్రస్తావన తీసుకొచ్చినా నేను మీకు ఉన్నానన్న విషయం మర్చిపోవాల్సి వస్తుంది. గుడిని దేవుడిని విడదీసే విపరీతం, ప్రాణానికి దేహానికి కలహం పెట్టే పంతం. రామయ్య లక్ష్మయ్య విడిపోయే ఈ మాయా, కల్పించిన కలివాల్మీకెవరో. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు. నడివీధికి తలవంచే శాపం వెంటాడిందా, కరిమబ్బుల తెరవేస్తే ఒక గ్రహణం ఎదురొస్తే రవితేజం వెలవెలబోతుందా. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు. కనిపించని ఆ మనసు వెన్నని ఎవరికి తెలుసు, అంతా తన వారే అయినా తను ఒంటరివారే. చెప్తుంటే అర్థం కావట్లేదా? ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడే నిలబడ్డావే. వెళ్ళో, అవుట్.
నేను మీ దగ్గరకు వచ్చేలోపు మన కొడుకు కోడలొక్కటవ్వాలని, వాళ్ళు ఆనందంగా ఉండే క్షణాల్ని చూసి హాయిగా కన్ను మూయాలని రోజు లెక్క పెట్టుకుంటూ బతుకుతున్నానండి. వాడిలో మార్పు వచ్చింది. త్వరలోనే వాళ్ళ జీవితం బాగుంటుందన్న ఆశ ఉంది. ఆ ఆశ నెరవేరేదాకా, వాళ్ళ ఆనందాన్ని కళ్ళారా చూసేదాకా ఇంకొన్ని రోజులు బతికించు దేవుడా అని ప్రతి క్షణం ఆ దేవుణ్ణి వేడుకుంటూనే ఉన్నాను. కానీ కలలో కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదండి. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని, ఇంత బాధని భరించాల్సిన పరిస్థితి వస్తుందని ముందే తెలుసుంటే ఇప్పటిదాకా బతికేదాన్ని కాదండి. ఎప్పుడో మీ దగ్గరకు వచ్చేసేదాన్ని. అక్క, వెళ్ళిపోయింది కనకం. ఈ ఇంటి దేవత, ఈ ఇంటి దీపం వెళ్ళిపోయింది. చూసావుగా ఈ ఇల్లు ఎలా ఉందో, చూసావుగా ఇన్నేళ్లలో ఈ ఇల్లు ఇలా ఉండడం ఎప్పుడైనా చూసావా? ఆ దేవుడు చాలా దుర్మార్గుడు కనకం. ఆయనకి మన మీద జాలి లేదు. అందుకే ఈ ఇంటి వెలుగుని, మన నవ్వుల్ని మనకి దూరం చేశాడు. ఇక ఎప్పటికీ ఏడుస్తూనే ఉండండి అని కన్నీళ్ళని మిగిల్చాడు. అక్క ఊరుకో అక్క. మనం ఆనందంగా ఉండడం ఆ దేవుడికి ఇష్టం లేదు. అందుకే అంత మంచి మనిషిని మన ఇంట్లోంచి పంపించేశాడు. అంతా మన కర్మ అక్క, మన కర్మ. ఏం చేస్తాం చెప్పు? ప్రతి క్షణం మన కోసమే బ్రతికింది తప్ప ఒక్క క్షణం కూడా తన గురించి ఆలోచించలేదు. మనం ఈ రోజు ఇలా తలెత్తుకొని బతకడానికి కారణమైన గొప్ప వ్యక్తిని అవమానించి తలదించుకొని వెళ్లేలా చేశాం. తప్పంతా వాడి వైపే ఉందని అక్కకి తెలుసు. వాడి వల్ల మీనాక్షి జీవితం కష్టాలు పడిందనే తెలుసు. వాడి కోసం మీనాక్షి ఎన్నో అవమానాలు భరించిందని తెలుసు. అయినా సరే పెద్దక్క ఎందుకు అర్థం చేసుకోలేదో ఇప్పటికీ అర్థం కావడం లేదు. సువర్ణ వచ్చాక వాళ్ళ జీవితం ఒక దారిలోకి వస్తుందని ఆశపడ్డాను. కానీ సువర్ణే వాళ్ళు విడిపోవడానికి కారణం అవుతుందని ఊహించలేకపోయాను. మీనాక్షి చాలా మంచిది, చాలా గొప్పది. అలాంటి అమ్మాయి మన ఇంటికి కోడలవ్వడం మన అదృష్టమని ఎప్పుడు చెప్పే తను ఇలా ఎందుకు చేసిందో, అంత మంచి మనిషిని ఎందుకు ఇలా బాధ పెట్టిందో ఇప్పటికీ అర్థం కావడం లేదు కనకం. అర్థం కావడం లేదు. రాదు కనకం. మీనాక్షి మన ఇంటికి రాదు. వాడి జీవితం, ఈ ఇల్లు సమస్యలోకి పడిపోయినట్టే, కష్టాల్లోకి వెళ్ళిపోయినట్టే. లేదక్క, అలా ఎప్పటికీ జరగదు. ఇప్పటిదాకా మనమంతా బాగుండాలని మన కోసం తపన పడిన మీనాక్షి ఖచ్చితంగా మన కోసం వస్తుంది. ఎలా వస్తుంది? ఇంతకు ముందు పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అక్క అంతలా అవమానించి పంపిస్తే ఎలా వస్తుంది చెప్పు? ఆత్మాభిమానం ఉన్న ఏ ఆడపిల్లైనా ఇలాంటి పరిస్థితిని తట్టుకోలేదు కనకం. ఇంతలా అవమానిస్తే తట్టుకోలేదు, భరించలేదు. కానీ తను మన కోసం భరిస్తుందక్క, క్షమిస్తుంది, అర్థం చేసుకుని తప్పకుండా వస్తుంది.
ఆ నమ్మకం నాకుంది. బాధపడకుండా ధైర్యంగా ఉండక్కా, ధైర్యంగా ఉండు. ఎక్కడుంది న్యాయం? ఈ రోజు భారీగా నటించడానికి ఒప్పుకున్నావు, రేపు ఇంకొకటి అంటారు. అప్పుడు నేను నడిపిన ప్రణయ రథం నేను విడిచెను. చెప్తుంటే అర్థం కావట్లేదా? ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడే నిలబడ్డావే. వెళ్ళు, అవుట్. నీ ప్రేమే నేరమా, మరుభూమే తీరమా, ఒంటరి పావురమా. అమ్మా, ఒంటరి పావురమా. గుడి మూసే టైం అయింది, మీరు కొంచెం. ఎక్కడుంది న్యాయం? ఎవ్వరమ్మ సాయం? నేను నడిపిన ప్రణయ రథం నేను విడిచెను ఈ నిమిషం, ఎడారిలో ఏకాకి. నీ ప్రేమే నేరమా, మరుభూమే తీరమా, ఒంటరి పావురమా. ఈ రోజు భారీగా నటించడానికి ఒప్పుకున్నావు, రేపు ఇంకొకటి అంటారు. అప్పుడు నీ నీడ కూడా నా ఇంటి మీద పడ్డానికి వీల్లేదు. ఒక్క క్షణం, ఇంకొక క్షణం నువ్వు ఇక్కడ ఉంటే మర్యాదగా ఉండదు. వెళ్ళిపో, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది. బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది. బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే.
మందిద్దాం రారా. తీసే బాబాయ్, అది చూస్తేనే చిరాకేస్తుంది. తీసే. రేయ్, రూమ్లోంచి బయటికి రావట్లేదు, ఎవరితోనూ మాట్లాడట్లేదు, నీలో నువ్వే కుమిలిపోతున్నావు, తలుచుకొని పిచ్చోళ్ళు అయిపోతున్నావు. రే నాన్న, భయమేస్తుందిరా. ఇలాగే ఒంటరిగా బాధపడుతూ కూర్చుంటే అద్దెకులతో నువ్వేమైపోతావోనని చాలా చాలా భయంగా ఉందిరా. మీనాక్షి లేని నా లైఫ్ ఏంటన్న భయం. ఎందుకురా, ఎందుకు భయం? మీనాక్షి నీకు దూరం అవ్వదురా, తను నీ భార్య. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఎప్పటికైనా మీరు కలుస్తారా, కలుస్తారు. ఆ నమ్మకం, ఆ ఆశ ఈ రోజుతో చచ్చిపోయాయి బాబాయ్. అంత పెద్ద అవమానాన్ని తట్టుకోలేదు బాబాయ్, తట్టుకోలేదు.